మనం చేసే వృత్తి ఏదైనా దానిని అంకిత భావంతో అహంకారం లేకుండా చేయాలి. గొప్ప చదువులు చదివినంత మాత్రాన జ్ఞానులు కాలేరు. ఇతరుల పట్ల దయ, కుటుంబ బాధ్యత, తల్లిదండ్రుల సేవ తెలిసిన వాడే నిజమైన ధర్మాత్ముడు. మనం ఎంత గొప్పవారమైనా మన పక్కన ఉండేవారు హీన బుద్ధి కలవారైతే మన పతనం ఖాయం. అందుకే సత్సంగం, మంచివారి సాంగత్యం అవసరం. హింస చేయకుండుటే ముఖ్య ధర్మంబు, ఆనక హింస చేసి రవణిసురుడు, చావు పశువు దినడు చండాలుడే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. హీన జాతి వాని నిలుజేరనిచ్చిన హానివచ్చునింత వానికైన, ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమ. హింసజేయుకుండుటే ముఖ్య ధర్మంబు, ఆనక హింస చేసి రవణిసురుడు, చావు పశువు దినడు చండాలుడే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. జీవులను హింసించకుండా ఉండడమే అన్నిటికంటే గొప్ప ధర్మం. కానీ కొందరు పండితులు అంటే అవనిసురులు, భూదేవతలు, బ్రాహ్మణులు యజ్ఞ యాగాదుల పేరిట జంతువుల బలిని ఇస్తూ హింసకు పాల్పడుతున్నారు. అలాంటి ధర్మం పేరిట ప్రాణాలను తీసేవారి కంటే సహజంగా చనిపోయిన పశువు మాంసాన్ని తినేవాడు ఎంతో ఉత్తముడు. ఎందుకంటే అతను తన ఆకలి కోసం ఏ జీవిని చంపలేదు, కేవలం చనిపోయిన దానిని వాడుకున్నాడు. ప్రాణహింస చేయని వాడే నిజమైన ధర్మాత్ముడని వేమన పద్యం యొక్క భావం. వేమన పద్యంలోని భావానికి సరిగ్గా సరిపోయే కథ మహాభారతంలోని వనపర్వంలో కనిపిస్తుంది. ఇది కౌశికుడు అనే బ్రాహ్మణుడికి మరియు ధర్మవేదుడు అనే మాంసం విక్రయించే వ్యక్తికి మధ్య జరిగినటువంటి కథ. కౌశికుడు అనే వేద పండితుడు అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఒక కొంగ అతనిపై రెట్ట వేస్తుంది. అతను కోపంతో దాన్ని చూడగానే ఆ కొంగ భస్మమైపోతుంది. తన తపో బలానికి గర్వపడినటువంటి కౌశికుడు ఒక ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతాడు. ఆ ఇల్లాలు తన భర్తకు సేవ చేస్తూ ఆలస్యంగా వస్తుంది. కౌశికుడు ఆగ్రహించగా ఆమె, నేను ఆ కొంగను కాదు, నన్ను భస్మం చేయడానికి అని బదులిస్తుంది. ఆశ్చర్యపోయిన కౌశికుడు ఆమెకు ఆ విషయం ఎలా తెలిసిందని అడుగుతాడు. ఆమె మిథిలా నగరంలో ఉన్న ధర్మవేదుడిని కలవమని చెబుతుంది. కౌశికుడు మిథిలకు వెళ్ళగా అక్కడ ధర్మవేదుడు మాంసం విక్రయిస్తూ కనిపిస్తాడు. ఒక మాంసం అమ్మే వ్యక్తి తనకు ధర్మం బోధించడం ఏమిటని కౌశికుడు తక్కువగా చూస్తాడు. కానీ ధర్మవేదుడు కౌశికుణ్ణి మనసులోని మాటలను గ్రహించి అతనికి వ్యాధగీత అనేటటువంటి గీతను బోధిస్తాడు. ధర్మవేదుడు ఇలా అంటాడు, అయ్యా, నేను జంతువులను చంపను, చంపబడిన జంతువుల మాంసాన్ని మాత్రమే అమ్ముతాను. నా కులవృత్తిని నేను నిష్కామంగా నిర్వహిస్తున్నాను. అహింస పరమ ధర్మమే. కానీ మనం నడుస్తున్నప్పుడు, శ్వాస పీల్చుకుంటున్నప్పుడు కూడా ఎన్నో సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి. బాహ్యమైన ఆచారాల కంటే అంతర్గతమైన అహింస, తల్లిదండ్రుల సేవ, అహంకారం లేకపోవడమే నిజమైన ధర్మం అని చెప్తాడు. వేమన పద్యంలో సమాజం తక్కువ చేసి చూసే చండాలుడు మేలని చెప్పబడింది. మహాభారతంలోని కథలో కూడా సమాజం తక్కువగా చూసే మాంసం విక్రేత, ఇక్కడెవరు, ధర్మవేదుడు గొప్ప జ్ఞానిగా చూపబడ్డాడు. వేమన పండితులు చేసే యజ్ఞ హింసను తప్పుపట్టాడు. ధర్మవేదుడు కూడా కేవలం బాహ్య ఆచారాల కంటే జీవకారుణ్యం, అహంకార రాహిత్యం ముఖ్యమని చెప్తాడు. రెండు చోట్ల పుట్టుకతో లేదా వృత్తితో ధర్మం రాదు, హింస లేనితనం నిజాయితీతోనే వస్తుంది అనే సూత్రం మనకు కనిపిస్తుంది. కపటత్వం వద్దు. భక్తి పేరిటో ఆచారం పేరిటో మూగజీవులను హింసించడం ధర్మం అనిపించుకోదు. ఒక వ్యక్తి కులాన్ని బట్టి కాకుండా అతని చేతలను బట్టి గౌరవించబడాలి. చనిపోయిన పశువును తినేవాడు తన ఆకలి తీర్చుకుంటున్నాడు, కానీ ఎవరికీ హాని చేయడం లేదు. అంటే నిరుపద్రవంగా ఉండడమే గొప్ప గుణం. స్వధర్మ నిర్వహణ. మనం చేసే వృత్తి ఏదైనా దానిని అంకిత భావంతో అహంకారం లేకుండా చేయడం ముఖ్యం. గొప్ప చదువులు చదివినంత మాత్రాన జ్ఞానులు కాలేరు. ఇతరుల పట్ల దయ, కుటుంబ బాధ్యత తెలిసినటువంటి వ్యక్తే నిజమైన ధర్మాత్ముడు. నేటి సమాజంలో జంతువుల పట్ల క్రూరత్వం పెరిగిపోతుంది. అట్లాగే మనుషుల మధ్య అంతస్తుల భేదాలు చూపిస్తూ విర్రవీగే ధోరణి కూడా ఉంది. ఈ పద్యం మరియు కథ రెండూ కూడా మనుషులుగా మనం చేసే పనిలో జీవకారుణ్యం ఉండాలి, అహంకారం నశించాలి, అప్పుడే అది నిజమైన ధర్మం అవుతుంది అని ప్రబోధిస్తాయి. వేమన గారు రాసినటువంటి మరో పద్యం, హీనజాతి వాని నిలుజేరనిచ్చిన హానివచ్చునింత వానికైన, ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ
వినురవేమ. నీచమైన స్వభావం కలవాడిని అంటే హీనబుద్ధివాడిని దగ్గరకు తీసినా లేదా ఇంట్లోకి చేరనిచ్చినా అతను ఎంతటి గొప్పవాడికినైనా సరే ఖచ్చితంగా హాని కలిగిస్తాడు. ఇది ఎట్లా అంటే ఒక చిన్న ఈగ మన కడుపులోకి వెళ్తే అది పరిమాణంలో చిన్నదే అయినా లోపల వికారం కలిగించి ఆరోగ్యాన్ని పాడు చేసి మనిషిని అల్లాడింపజేస్తుంది. అలాగే దుష్టబుద్ధి ఉన్న వ్యక్తి మన జీవితంలోకి ప్రవేశిస్తే మన ప్రశాంతతను, గౌరవాన్ని సర్వనాశనం చేస్తాడు. ఇక్కడ హీనజాతి అంటే కులం గురించి కాదు, హీనమైన గుణం లేదా దుష్ట స్వభావం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం వక్రభాష్యాలు వెతకకండి దయచేసి. మహాభారతంలో శకుని ప్రవేశం కురువంశం వినాశనానికి కారణమైంది. దుష్ట స్వభావం కలవాడిని ఇంట్లో చేర్చుకుంటే జరిగే హాని అనే అంశానికి మహాభారతంలోని శకుని పాత్ర మరియు అతని ప్రవేశం పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ. గాంధార రాజకుమారుడైనటువంటి శకుని తన సోదరి గాంధారి ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకున్నప్పుడు హస్తినాపురానికి వస్తాడు. నిజానికి శకుని మనసులో కురువంశం పట్ల పగ ఉంది. తన తండ్రి సోదరుల మరణం పట్ల అతను కురువంశం పైన పగను పెంచుకుంటాడు. కానీ అతను బయటికి మాత్రం దుర్యోధనుడికి అత్యంత ప్రియమైన మేనమామగా నటిస్తాడు. ధృతరాష్ట్రుడు తన పుత్రవాత్సల్యంతో శకునిని ఆ స్థానంలో ఉండనిచ్చాడు. శకుని దుర్యోధనుని మనసులో పాండవుల పట్ల అసూయ అనే విషయాన్ని నింపాడు. మాయాజూదానికి పురికొల్పాడు. ద్రౌపది వస్త్రాపహరణానికి, చివరకు కురుక్షేత్ర యుద్ధానికి శకుని ఆలోచనలే పునాది. ఒక చిన్న ఈగ కడుపులోకి వెళ్లి శరీరాన్ని ఎలా రోగగ్రస్తం చేస్తుందో శకుని అనే హీనబుద్ధి కల వ్యక్తి కురువంశం అనే ఇంట్లోకి చేరి మొత్తం వంశాన్నే వేళ్లతో సహా నాశనం చేశాడు. వేమన పద్యానికి కథకు మధ్య సారూప్యతను ఇక్కడ తెలుసుకుందాం. వేమన నిలుజేరనిచ్చినా ఇంట్లోకి చేరనిస్తే అన్నాడు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు శకునిని తన ఇంట్లోనే ఉంచుకొని సర్వాధికారాలు ఇచ్చాడు. వేమన హానివచ్చునెంత వారికైనా అన్నాడు. ఎంతటి శక్తివంతులైనా భీష్మ, ద్రోణ, విదురులాదులైనా శకుని వల్ల హస్తినాపురానికి హాని తప్పలేదు. ఈగ చిన్నదే గాని కడుపులో ఉంటే ప్రాణం మీదకి వస్తుంది. శకుని ఒక్కడే యుద్ధం చేయలేదు, కానీ తన కుతంత్రాలతో లక్షలాది మంది మరణానికి కారణమయ్యాడు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరిని మన వ్యక్తిగత విషయాల్లోకి రాణిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. పైకి మంచిగా కనిపిస్తూ లోపల కపటం ఉన్నవారిని గుర్తించకపోతే మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి వస్తుంది. కడుపులో ఈగలాగా మన చుట్టూ ఉన్న ఒక చిన్న దుష్ట ప్రభావం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది. ధృతరాష్ట్రుడు పుత్రప్రేమలో పడి శకుని లాంటి వారి చెడు సలహాలను పాటించాడు. నేటి సమాజంలో కూడా నాయకులు లేదా కుటుంబ యజమానులు చెప్పుడు మాటలు వింటే వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. మనం ఎంత గొప్పవారమైనా మన పక్కన ఉండేవారు హీనబుద్ధి కలవారైతే మన పతనం ఖాయం. అందుకే సత్సంగం, మంచివారి సాంగత్యం అవసరం. మనిషి తన ఆరోగ్యం కోసం కలుషిత ఆహారాన్ని ఎలా దూరంగా ఉంచుతాడో, తన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే కలుషిత మనస్తత్వం ఉన్న వ్యక్తులను కూడా అంతే దూరంగా ఉంచాలని ఈ పద్యం మరియు కథ మనకు బోధిస్తున్నాయి. ఈరోజు మనం చర్చించుకున్న రెండు పద్యాలు మనిషి వ్యక్తిగత ప్రవర్తన మరియు సామాజిక వివేకం గురించి అద్భుతమైన పాఠాలను చెబుతాయి. ఆచారాల కంటే మానవత్వమే మిన్న, అహింసో పరమో ధర్మ. మొదటి పద్యం మనకు నైతికత గురించి బోధిస్తుంది. మనం వేసుకునే డ్రెస్సు, మన కులం లేదా మనం చేసే పూజలు మనల్ని గొప్పవారిని చేయవు. మనం మరొక ప్రాణి పట్ల ఎంత దయగా ఉన్నామనేదే ముఖ్యం. నేటి కాలంలో మనం పర్యావరణాన్ని నాశనం చేస్తూ తోటి మనుషుల మనోభావాలను గాయపరుస్తూ మేము పద్ధతి గలవారం అని చెప్పుకోవడం వ్యర్థం. తన వృత్తిని నిబద్ధతతో చేస్తూ అహంకారం లేకుండా ఉన్న మాంసం విక్రేత ఎవరు? ధర్మవ్యధుడు వేదాలు చదివి గర్వంతో ఉన్న పండితుడి కంటే చాలా గొప్పవాడు. పనిలో పవిత్రత అనేది బాహ్య ఆచారాల కంటే చాలా గొప్పది. మనశ్శాంతికి లక్ష్మణ రేఖ ఏంటి? దుష్ట సాంగత్యం. రెండవ పద్యం మనకు సరిహద్దులు మరియు స్నేహం గురించి బోధిస్తుంది. ఈగ కడుపుదొచ్చి, ఈ ఉపమానం అద్భుతం. ఈగ అనేది శత్రువు కాదు, కానీ అది ఉండకూడని చోట అంటే కడుపు లోపల ఉంటే ప్రాణాంతకం అవుతుంది. అలాగే నెగటివ్ మనస్తత్వం ఉన్న వ్యక్తి మన వ్యక్తిగత జీవితంలోకి వస్తే మన వినాశనం తప్పదు.
నేటి డిజిటల్ యుగంలో మనల్ని ప్రభావితం చేసే వ్యక్తులు సోషల్ మీడియాలో ఉండవచ్చు లేదా పక్కనే ఉండవచ్చు. మన ప్రశాంతతను దెబ్బతీసే టాక్సిక్ వ్యక్తుల గురించి మనం బాగా ఆలోచించి వారిని దూరం పెట్టాలి. తెలివితేటలు ఉండడం గొప్ప కాదు, ఆ తెలివితేటలు ఎవరి కోసం వాడుతున్నాం అనేది ముఖ్యం. ఎంతటి సామ్రాజ్యాన్నైనా ఒకే ఒక్కడు చెడు ఆలోచనలతో కూల్చేయగలిగాడు. ఎవరు? అతను శకుని. మీరు ఎవరితో సమయం గడుపుతున్నారో వారే మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. ఈ 2 పద్యాలను కలిపి చూస్తే ఒక సంపూర్ణమైన జీవన విధానం మనకు కనిపిస్తుంది. వేమన పద్యాలు కేవలం పాఠ్య పుస్తకాల కోసం కాదు, అవి మన జీవితానికి దిక్సూచీలు. ఎదుటి జీవిని, మనిషైనా జంతువైనా, వారిని గౌరవించండి. అది చదవని చదువు కంటే చాలా గొప్పది. మీ మనసు అనే ఇంట్లోకి ఎవరిని రాణిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క చిన్న నెగటివ్ ఆలోచన లేదా చెడు స్నేహం మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. నిజమైన ధర్మం మన ప్రవర్తనలో ఉంది. నిజమైన విజయం మన వివేకంలో ఉంది. ట్యాగులు ముఖ్యం కాదు, టాలెంట్ ముఖ్యం. మనం తరచుగా మనుషులను వారి డిగ్రీలు, హోదాలు లేదా వారు వేసుకునే బట్టలను చూసి జడ్జ్ చేస్తాం. కానీ వేమన ఏమంటున్నారో తెలుసా? నిజమైన ధర్మం అంటే ఏమిటి? బయటకి గొప్పగా కనిపించే ఆచారాలు పాటించడం కాదు, నీ వల్ల ఏ ప్రాణికి హాని కలగకుండా ఉండడము. సమాజం మిమ్మల్ని ఏమని పిలుస్తోంది అనేది ముఖ్యం. మీ లోపల ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎంత దయతో ఉన్నారు అనేదే మీ అసలైన బ్రాండ్. ఆఫీసులో మేనేజర్ పదవిలో ఉండి తోటి ఉద్యోగులను హింసించే వ్యక్తి కంటే చిన్న స్థాయిలో ఉండి అందరినీ గౌరవించేటటువంటి వ్యక్తి 100 రెట్లు మేలు. మీ క్యారెక్టర్, మీ క్రెడెన్షియల్స్ కంటే పవర్ఫుల్ అని మనం గుర్తుంచుకోవాలి. మంచి వ్యక్తిగా అనిపించుకోవడం కంటే మంచి వ్యక్తిగా జీవించడం చాలా గొప్ప విషయం. టాక్సిక్ వ్యక్తులకు నో చెప్పాలి. మీ ప్రశాంతత మీ బాధ్యత. హీనజాతి వాని నిలుజేరనిచ్చెనా. మీరు ఎంతటి తెలివైన వారైనా, ఎంతటి బలవంతులైనా, మీ చుట్టూ ఉండే వ్యక్తులు సరిగ్గా లేకపోతే మీరు ఓడిపోక తప్పదు. దీన్ని వేమన ఒక చిన్న ఈగ ఉదాహరణతో మనకు చెప్పాడు. ఈగ ఎంత చిన్నది, కానీ అది కడుపులోకి వెళ్తే మొత్తం శరీరాన్ని అల్లల్లాడిస్తుంది. అలాగే నెగటివ్ ఆలోచనలున్న వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే మీ సక్సెస్ను వాడు నాశనం చేసేస్తాడు. మీ ఇన్నర్ సర్కిల్లోకి ఎవరిని రాణిస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. విషం ఉన్న వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం. వారిని దగ్గరకు తీయడం అంటే మీ పతనాన్ని మీరు కోరుకోవడమే. మీ గోల్స్ పట్ల అవహేళన చేసేవారు, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేవారు మీ జీవితంలో ఆ ఈగ లాంటి వారు. వారిని ఇప్పుడే ఐడెంటిఫై చేసి బౌండరీస్ సెట్ చేసుకోండి. వారిని దూరంగా ఉంచండి. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూడండి. మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నేను చెప్తాను. కపటత్వంతో కూడిన గొప్పతనం కంటే నిరాడంబరమైన మానవత్వం మిమ్మల్ని లీడర్ను చేస్తుంది. మీ ఆలోచనలను ప్రభావితం చేసే టాక్సిక్ మనుషుల పట్ల అప్రమత్తంగా ఉండండి. గుర్తుంచుకోండి, వేమన చెప్పినట్లు మార్పు మీ నుండే మొదలవ్వాలి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చే ముందు మీ ప్రవర్తనను, మీ సాంగత్యాన్ని మార్చుకోండి. ఇంత అద్భుతమైనటువంటి పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మరో అద్భుతమైనటువంటి వేమన పద్యాలను తీసుకుని ఆ పద్యాల భావంతో సరిపోలేటటువంటి కథలను మీ ముందుంచి అవి మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, ఎలా మనకు ఉపయోగపడతాయో సవివరంగా మరొక వీడియోలో చర్చిస్తూ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియపరిచి, మీకు బాగా నచ్చితే లైక్ చేసి, కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి కంటెంట్ ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యోస్మి. శుభం భూయాత్.